హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన బుక్ సిరీస్ లోనైతే మనం ఇప్పటి నుండి కంప్లీట్ బుక్ సమ్మరీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఈ రోజు మన బుక్ వచ్చేసి ద సీక్రెట్. సో ఈ సీక్రెట్ బుక్ అంటే ఏంటి, ఆ సీక్రెట్ బుక్ లో ఏముందనేది మనం ఇప్పటి నుండి తెలుసుకుందాము. అండ్ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా మీరు కామెంట్స్ కానీ, మీరు నాకు ఏదైనా బుక్ సజెషన్స్ కానీ ఇవ్వాలి అని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కమెంట్ సెక్షన్స్ లోనైతే మీరు కమెంట్ చేయండి. అండ్ ఈ రోజు మనం బుక్ సిరీస్ లో మనం కంటిన్యూ చేయబోతున్నాము ద సీక్రెట్. ఈ సీక్రెట్ బుక్ ని రాసింది అయితే రోండా బైర్నీ. అండ్ ఈ బుక్ లో ఏంటి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఏం చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ జీవితాల్లోకి జరుగుతాయి అనే దాని గురించి అయితే ఉంది అనమాట. సో ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని అంటే మన మేజర్ గా మన ఆలోచనలే మన జీవితానికి రిఫ్లెక్షన్ అన్నమాట. సో మీరు మంచి ఆలోచిస్తే మీ లైఫ్ మంచిగా ఉందని అనుకుంటే మీ లైఫ్ చాలా మంచిగా కనిపిస్తుంది. లేదు, మీరు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ లైఫ్ అంతా ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకా అట్రాక్ట్ చేసి మీ లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు లైఫ్ లో ఏదైనా సరే చాలా పాజిటివ్ వైపు ఉంటే మీకు పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్ వైపు ఉంటే మీకు ఎక్కువ నెగిటివ్ వైపే అట్రాక్ట్ అవుతూ మీ లైఫ్ లో కూడా జరిగేవన్నీ కనిపించేవన్నీ కూడా నెగిటివ్ గానే కనిపిస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటాను. నేను పోలీస్ ట్రైనింగ్ దాని గురించి నేను చేసేటప్పుడు అయితే నాకు 69 మార్క్స్ ని నేను 70 మార్క్స్ కి పాస్ అవుట్ అని అంటే, నేను ఒకవేళ 69 మార్క్స్ వచ్చి చాలా మంది ఫెయిల్ అయ్యారు, అందులో నేను ఉంటే ఎలా ఎలా అని నేను చాలా సార్లు దాని గురించి ఆలోచించాను. అండ్ అప్పుడు నాకు అదే జరిగింది అనమాట. నా మార్క్ షీట్ 69 మార్క్స్ తోటి నేను అదే అట్రాక్ట్ చేశాను కాబట్టి నాకు అదే అట్రాక్ట్ అయ్యింది. మీకు కూడా మీ లైఫ్ లో ఇలాంటివి ఏదో కొన్ని ఎగ్జాంపుల్ ఉండే ఉంటాయి. సో దాన్ని మీరు గుర్తు చేసుకొని ఇప్పటి నుండి మిమ్మల్ని మీరు చాలా బెటర్ గా మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీ థాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ థాట్స్ అనే వాటిని చాలా యూస్ఫుల్ గా, చాలా కేర్ఫుల్ గా మీరు వాడుకున్నట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీ లైఫ్ లో మీరు అనుకున్నట్టు చేయగలుగుతారు. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి అని అంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్. సో మీరు ఏదైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ ఏంటి అని అంటే యూనివర్స్ తోటి టైఅప్ అయి ఉందన్నమాట. సో మన బ్రెయిన్ లో ఒక సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ని మనం యూనివర్స్ తో పాటు మనం మ్యాచ్ చేసుకొని మనం అడిగినట్టయితే మనం ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది అనేది నమ్మకం అన్నమాట. సో దీంట్లో ఎలా అంటే ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఏదైనా సరే మీరు డౌట్ పడొద్దు, డౌట్ పడకుండా అడగడం నేర్చుకోండి. సో అవ్వుతుందా అవ్వదా, జరుగుతుందా జరగదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీరు పెట్టుకోకుండా మీరు ఫస్ట్ అడిగేయాలి. ఎలా అంటే చాలా మీకు అది చాలా ఇంపార్టెంట్ గా మీరు అడగడం అని అంటే ఎలా అడగాలి ఏంటి అని అనుకోవడం ఏం లేదు. కళ్ళు మూసుకోండి, ఆలోచించండి దాని గురించి. మీకు ఇది మీ లైఫ్ లోకి వస్తే మీకు ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు ఆలోచించండి. సో అలా జరిగినప్పుడు మాత్రం 100% మీరు మీకు నచ్చింది, మీకు కావాలనుకుంది, అది ఎంత పెద్దదైనా సరే మీరు అడగాలి. అడిగితేనే ఏదైనా జరుగుతుంది. సో నెక్స్ట్ బిలీవ్, మీ నమ్మకం. సో నేను ఇది అడిగేశాను, అడిగిన తర్వాత అది జరుగుతుందా జరగదా అని మీరు ఒక ఆలోచనలోనైతే ఆర్ డైలమాలోనైతే మీరు ఉండొద్దు. ఎప్పుడైనా కూడా వస్తుంది అనే రిసీవ్ మోడ్ లోనే మీరు ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకున్నది మీకు జరుగుతుంది. అప్పుడే మీకు ఆపర్చునిటీస్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ రిసీవ్. సో మీరు ఆల్రెడీ మీకు అది రిసీవ్ అయినట్టు మీరు చాలా హ్యాపీగా, ఈ రోజు కాకపోతే నేను ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టైటిల్ విన్నర్ అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు ఆ ఫైనల్ డే గురించి ఆలోచించాలి. ఆ టైటిల్ నా చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు అలా ఆలోచించినప్పుడే మీకు ఆ విధమైన మీ బ్రెయిన్ లో రీప్రోగ్రామ్ అయ్యి మీరు ఆల్రెడీ ఆ మోడ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ కూడా అలా ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ మీకు అది రిసీవింగ్ మోడ్ లో మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ మూమెంట్ ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫైనల్లీ మీరు అనుకున్నట్టుగా రిసీవ్ కూడా చేసుకోగలుగుతారు. ఇట్లాగే మీరు నెక్స్ట్ ఏంటి అని అంటే అట్రాక్టింగ్ వెల్త్. ఒకవేళ మీకు డబ్బులు కావాలి అని అనుకుంటే, ఆర్ మీకు ఏదన్నా, మీరు ఎప్పుడన్నా ఆలోచించారో మీ లైఫ్ లో కూడా మీకు ఇలా జరిగి ఉంటుంది. మీకు ఎప్పుడన్నా ఒక డబ్బులు అవసరం ఉండి ఒక 10,000 20,000 అవసరం ఉన్నప్పుడు మీరు కంగారుగా పడిపోతే అది
రావు, ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ మీరు ఖచ్చితంగా అయిపోతుంది, జరుగుతుంది, నాకు అరేంజ్ అవుతాయి, డబ్బులు వస్తాయి అని అనుకున్నప్పుడు మీకు ఎలాగో అలా మీరు ఆ రిసీవింగ్ మోడ్ లోనే ఉండాలి. లేదా ఎలా అంటే ఇప్పుడు మీరు కొంతమందిని అడిగితే వాళ్ళు అసలు డబ్బులు ఇవ్వరని మీరు ముందే ఫిక్స్ అయిపోయి మీరు వాళ్ళని అడుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు డబ్బులు. అదే మీరు లేదు వీళ్ళకి కాల్ చేస్తే డబ్బులు ఖచ్చితంగా వస్తాయిలే మనకు అని అనుకుంటారు చూసారా, వాళ్ళకి మీరు కాల్ చేసినట్టయితే ఆర్ వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. సో ఇట్లా మీరు వెల్త్ ని అట్రాక్ట్ చేసేటప్పుడైనా సరే మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేసినా ఆర్ ఇంకేదైనా మీరు మీ లైఫ్ లో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించినా కూడా ముందు మన మైండ్ సెట్ కి ఏమొస్తుంది అని అంటే అది ఫ్లాప్ అయితే, అది వర్కౌట్ అవ్వకపోతే అని చాలా ఆలోచనలు వస్తాయి. సో ఇలా మనం ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ సైడ్ గా ఉండి దాన్ని మనం చేసినట్టయితే మనం వెల్త్ ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్ లోకి. అండ్ మీకు రిలేషన్షిప్ అయినా సరే ఏదైనా సరే రిలేషన్షిప్స్ లో కూడా ఇంతే అనమాట. మీరు మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి. ఎప్పుడు ఎవరి దగ్గర ఏదైనా వెళ్ళి ఎలా ఉన్నారు అనగానే ఫస్ట్ మనం మన బాధలన్నీ చెప్పేస్తాం, మన లోపల ఉన్నవన్నీ కక్కేస్తాం. ఉండొద్దు, అవసరం లేదు. మీరు ప్రస్తుతానికి మీ గురించి మీరు మాత్రమే ఫస్ట్ మిమ్మల్ని మీరు బాగున్నారు అని అనుకున్నప్పుడే మీరు అవతల వాళ్ళకు కూడా మంచిగా కనిపిస్తారు. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి, మీకు మీ సెల్ఫ్ టైం ఇవ్వండి, మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి, మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి. ఆ తర్వాత మీరు ఇంకేమైనా చేయాలనుకున్నా చేయండి. మేజర్ గా ఏంటిదనంటే మిమ్మల్ని మీరు హాయిగా హ్యాపీగా మంచిగా చూసుకోగలిగినప్పుడే మీరు నెక్స్ట్ మీ పార్ట్నర్ కి కానీ ఇంకెవరికైనా కూడా మిమ్మల్ని మీరు బాగా చూసుకోగలుగుతారు అనమాట. పవర్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. పవర్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ లో ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏదో మన లైఫ్ లో ఏదో జరిగింది, మనం ఏదో పాటలు పెట్టేసుకొని మనం పాత పాటలు ఏదో ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదో బ్రేకప్ అయిపోయింది అనుకోండి, మనం ఒక పాట ఒక టోన్ ఒక మోడ్ లోకి వెళ్ళిపోతారు అందరూ. పాత పాటలు పెట్టుకొని బ్రేకప్ పాటలు పెట్టుకొని అదే మూడ్ లో ఉండి అలానే ఉంటారు. ఇంకేదైనా కోల్పోయినట్టయితే ఇంకేదో కోల్పోవడం, లేదనంటే ఆ మూడ్ లో ఉన్నంత వరకు మీరు మీ థాట్స్ కానీ మీరు ఏదైతే ఉన్నారో మీకు అదే కనిపిస్తుంది అనమాట. మీరు బయట వాళ్ళకి అది ఈజీగా కనిపించేస్తారు, వాడికి ఏమైనా బ్రేకప్ అయిందారా ఏంద్ర ఆ పాటలు వింటున్నాడు అని మీరు ఎట్లయితే అంటారు. సో ఇది కూడా అట్లాంటిది అనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ని చాలా కంట్రోల్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే వాటికి చాలా పవర్ ఉంటుంది. సో బేసికల్లీ నేను చెప్పొచ్చేది ఏంటనంటే మీ థాట్స్, మీ ఫీలింగ్స్, వాటికి చాలా పవర్ ఉంటుంది, వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విజువలైజేషన్. సో ఎప్పుడైనా మీరు విజువలైజేషన్ ని చాలా తక్కువగా అంచనా వేస్తారు చాలా మంది. సో విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్ లో. మీరు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు చిన్నప్పుడు, మీరు డాక్టర్ అవ్వాలి అని అంటే అది మీ బ్రెయిన్ లో ఆ ఇమేజ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉండాలి. మన సందీప్ రెడ్డి వంగ అంటారు చూడండి ఒక మూవీలో, కొన్ని మార్కెట్ లో ఇవి దొరుకుతున్నాయి, అవి బ్రెయిన్ లో ఇమేజెస్ ని ఇట్లా క్లియర్ సెట్ చేసేస్తాయి అసలు అనేటట్టు. అట్లా అన్నమాట. మీరు కూడా మీరు డాక్టర్ అవ్వాలా, మీరు ఏం అవ్వాలి మీ లైఫ్ లో అనుకునేది పిక్చర్ ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ గా మీరు పెట్టుకున్నట్టయితే మీరు దాని రిలేటెడ్ గా మీరు వర్క్ అనేది చేస్తారు. అండ్ దాని వైపే మీ స్టెప్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఆ స్టెప్స్ వేస్తున్నప్పుడు ఏంటి అని అంటే మీకు ఆపర్చునిటీస్ ఇంకా వైడర్ గా ఓపెన్ అవుతూ ఉంటాయి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, నాకు ఇక్కడ డాక్టర్ సీట్ రాలేదు అని అన్నారు, బయటికి వెళ్ళైనా చేసుకుని వచ్చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్, మీరు రాలేదు నేను అది వదిలేసి నేను వేరే దానికి వెళ్తా అనే వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటి అని అంటే నీకు ఖచ్చితంగా నీ డిటర్మినేషన్, నీ థాట్ కి నీ విజువలైజేషన్ అనేది నువ్వు యాడ్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా జరుగుతుంది. బట్ మీరు అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అన్నమాట. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. మీకు ఎప్పుడైనా సరే మీరు చిన్న చిన్న వాటికైనా సరే మీరు గ్రాటిట్యూడ్ చూపించాలి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే కృతజ్ఞత. మీరు ఫస్ట్లీ ఇందాక మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు డాక్టర్ కానీ ఆర్ ఇంకేదైనా
అండ్ దీంతో మన సీక్రెట్ బుక్ ఎండింగ్ అయితే వచ్చేసింది. సో సీక్రెట్ బుక్ నుండి నేను మీకు మేనిఫెస్టేషన్ రిలేటెడ్గా నేను ఒక 5 టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, థింక్ వాట్ యు వాంట్. మీకు ఏది కావాలో దాని రిలేటెడ్గా మాత్రమే ఆలోచించండి, దాని వైపు మాత్రమే ఆలోచించండి. నెక్స్ట్, స్టే గ్రేట్ఫుల్ అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా మీరు అనుకున్న దాని వైపు చిన్న అడుగు పడినా కూడా మీరు దానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. నెక్స్ట్, రిమూవ్ నెగిటివిటీ అండ్ ఫియర్. మీరు నెగిటివిటీ అండ్ ఫియర్ని మీ లైఫ్లోంచి, మీ థాట్స్ నుండి తీసేసినట్టయితే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చాలా త్వరగా చేస్తారనమాట. మేనిఫెస్టేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, యాక్ట్ వెన్ ద ఆపర్చునిటీ అపియర్స్. మీకు ఎప్పుడైనా సరే ఒక ఆపర్చునిటీ అనేది కనిపిస్తే దాన్ని మీరు వెంటనే యూటిలైజ్ చేసుకోండి, అది మీ ఆపర్చునిటీ అని మీరు ఫస్ట్ గ్రహించండి. అండ్ ఫిఫ్త్ వన్, ద మేజర్ ఇంపార్టెంట్ వన్, ట్రస్ట్ ద యూనివర్స్. సో మీరు ఏదైతే అడగగానే మీకు ఇస్తుంది అని మీరు అలా అనుకోవద్దు. మీరు అడిగినప్పుడు ఒక టైం పడుతుంది, ఆ టైంలోనైతే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. మీరు నాటిన సీడ్ని మీరు ప్రతిరోజు మీరు తవ్వి చూస్తే మీకు అది చెట్టు ఎప్పటికీ కాదనమాట. సో అదే అనమాట ఈ ముఖ్య ఉద్దేశం ఈ బుక్ది. సో మీరైతే వెయిట్ చేయండి, మీరు అనుకున్నది అనుకున్నట్టు లైఫ్లోనైతే సాధిస్తారు. సో థ్యాంక్ యూ ఆల్. సీక్రెట్ బుక్ అయితే ఈ ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏ బుక్ అనేది నేను స్టార్ట్ చేయాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తే నేను మీకు ఆ బుక్ నుండి నేను సమ్మరైజ్ చేసి నేను మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.